ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి చాప్టర్ 5 నుండి 10 వరకు కామన్గా వచ్చేటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి డిఫైన్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏమిటని అడుగుతారనమాట. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఫంక్షన్ అంటే ఏంటి. అది ఒక పనిని చేస్తుంది, అంతే కదా. ఇట్స్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. అది ఇన్పుట్ని తీసుకుంటుంది, కాంపిటీషన్ చేస్తుంది, అండ్ అదేవిధంగా అవుట్పుట్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. సో దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ కెన్ ఆప్షనల్లీ టేక్ ఇన్పుట్స్, కంప్యూటేషన్ చేస్తుంది, అండ్ అదేవిధంగా అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్, మీరు ఏవైనా రాసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. అలా కాకుండా మీరు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, printf అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ కూడా, అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఫంక్షన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టేక్స్ ఇన్పుట్స్, కంప్యూటేషన్ చేస్తుంది, అవుట్పుట్ చేస్తుంది. అలా కాకుండా ఏ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. వాట్ ఈజ్ వాయిడ్ కీవర్డ్? వాయిడ్ కీవర్డ్ యొక్క ఉపయోగం ఏమిటి అనుకోనంటే, ఒకవేళ మన యొక్క ఫంక్షన్ అనేది ఏమి రిటర్న్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనం వాయిడ్ అనేటువంటి కీవర్డ్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో వాయిడ్ కీవర్డ్ స్పెసిఫైస్ దట్ ద ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఏ వాల్యూ. ఎప్పుడైతే ఒక మెథడ్కి ముందు వాయిడ్ కీవర్డ్ ఉందో దాని అర్థం ఏంటి అనుకోనంటే, ఈ యొక్క మెథడ్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయడం లేదు అని అర్థం అనమాట. ఓకే, ఫంక్షన్ ఆల్సో నోన్ యాజ్, ఫంక్షన్ ఏమంటాము బాగా గుర్తించుకోండి, ఫంక్షన్ మనం మెథడ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఫంక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెథడ్. వాట్ ఈజ్ ద ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ సి ప్రోగ్రామ్? మీ అందరికీ తెలిసిందే, డెన్నిస్ రిచ్ ఏం చేశాడు, బాగా ఆలోచించిన తర్వాత తన ఇంటి ముందుకు వచ్చాడు. ఇంటి ముందుకు రాగానే తనకు లైట్ వెలిగింది. ఏంటి, మనం ఇంటికి వెళ్ళాలి అంటే మెయిన్ గేట్ ద్వారా వెళ్ళాలి. అప్పుడు ఏం చేశాడు అనుకోనంటే, మెయిన్ అనేటువంటి ఒక ఫంక్షన్ ని దించాడు అనమాట. సో కాబట్టి ఎంట్రన్స్ పాయింట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అనమాట. వాట్ ఆర్ దీస్? ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. మనందరికీ తెలిసిందే, printf ఆల్రెడీ మనం ఉపయోగించాము. stdio.h అనేటువంటి ఒక హెడర్ ఫైల్లో ఉంటుంది. అలా చాలా ఉన్నాయి అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ విల్ బి అవైలబుల్ అండర్ ద హెడర్ ఫైల్స్ అనమాట. సో హెడర్ ఫైల్స్ యొక్క ఎక్స్టెన్షన్ ఏముంటుంది, డాట్ పెట్టేసి h అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ printf ఇన్బిల్ట్ ఫంక్షన్? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ అవుట్పుట్ టు ద కన్సోల్ అనమాట. అంతే, సో కన్సోల్లో అవుట్పుట్ చూపించడానికి కోసం మనం printf అనేటువంటి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. సో యూజ్ టు డిస్ప్లే అవుట్పుట్ టు ద కన్సోల్. సింపుల్. వాట్ ఈజ్ హ్యాష్ ఇంక్లూడ్? ఏంటి, ఇది ఒక ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. దీన్ని ఉపయోగించి మనం హెడర్ ఫైల్స్ని ఇచ్చుకోవచ్చు. అంతే, సింపుల్ అనమాట. ఇట్స్ ఏ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ యూజ్డ్ టు ఇంక్లూడ్ ద హెడర్ ఫైల్స్ అనమాట. అంతే చెప్పవచ్చు. సో యూజ్డ్ టు ఇంక్లూడ్ ద హెడర్ ఫైల్స్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్. ఓకే, దాని యొక్క ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చామన్నమాట. ఇక్కడ మనం ఏం చేసామనుకోనంటే, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ అనేటువంటి ఒక హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసామన్నమాట. ఇందులో మనకి printf ఉంటుంది, scanf ఉంటుంది, ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఫుల్ ఫామ్ ఆఫ్ stdio.h. ఇప్పుడే మీకు చెప్పాను, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. అంతే, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనమాట. హెచ్ అంటే హెడర్ ఫైల్, అంతే. నెక్స్ట్, జీసీసీ అంటే ఏంటి, కంపైలర్ అనమాట. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి GNU కంపైలర్ కలెక్షన్ అనమాట. GCC అనమాట. ఓకే, GNU కంపైలర్ కలెక్షన్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్? అందరికీ తెలిసిందే, అలస్టైర్ వాళ్ళ కొడుకు డెన్నిస్. డెన్నిస్ అని ఎందుకు పేరు పెట్టాడు అనుకోనంటే, అలస్టైర్కి టెన్నిస్ అంటే చాలా ఇష్టము. అండ్ అదేవిధంగా తనకి 1941లో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు యొక్క పేరు డి అక్షరంతో మొదలైంది కాబట్టి అలస్టైర్కి టెన్నిస్ అంటే బాగా ఇష్టం కాబట్టి టీ బదులు డి పెట్టాడు. ఫైనల్ గా డెన్నిస్ రిచ్చే. సో డెన్నిస్ రిచ్చే అనేవాడు సి ప్రోగ్రామ్ ని కనిపెట్టాడు అనమాట. సో కనిపెట్టేసి యూనిక్స్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేశాడు అనమాట. ఓకే, సో హౌ టు పుట్ మల్టీలైన్ కామెంట్స్? సింపుల్, మీకు తెలిసిందే, // ఆ తర్వాత ఈ విధంగా స్టార్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ // స్టార్, ఫైనల్లో స్టార్ // వస్తుంది అనమాట. ఓకే, డస్ కంపైలర్ ఇగ్నోర్ కామెంట్స్? ఇది క్వశ్చన్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, కంపైలర్ కామెంట్స్ని ఇగ్నోర్ చేస్తుందా? అంతే కదా, కంపైలర్ కామెంట్స్ని చూసింది అనుకోండి పక్కెళ్ళాడుకో అంటుంది అనమాట. ఓకే, సో కంపైలర్ అనేది కామెంట్స్ని ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్, వాట్ డస్ కంప్యూటర్ అండర్స్టాండ్? అందరికీ తెలిసిందే, మనం ముందు నేర్చుకున్నటువంటి 2 నెంబర్లు 0, 1 తప్ప ఇంకా ఏమీ అర్థం కావన్నమాట. ఓకే, సో కంప్యూటర్కి ఓన్లీ 0 మరియు 1 అర్థమవుతాయి అనమాట. ఓకే,